మిత్రమా, జీవితంలో ఏది కోల్పోయినా పర్వాలేదు కానీ ఇంకొకరి కోసం మనని మనం కోల్పోకూడదు. ఎందుకంటే మన ఇష్టాలు ఏంటన్నది మనకు మాత్రమే తెలుసు. కాబట్టి ఇంకొకరి కోసం మనని మనం వదిలేస్తే చివరికి నీ గమ్యం ఏంటి అనేది నీకే తెలియకుండా పోతుంది మిత్రమా. జనన మరణాల మధ్య పయనం, మంచి చెడుల మధ్య సంగ్రమం, ప్రేమ పంతాల మధ్య గందరగోళం, ఏదో సాధించాలని కుతూహలం, ఏమి చేయలేమో అన్న భయం, ఏది ఏమైనా గిటారు రాసిన రాతని మార్చలేమనేది జగమెరిగిన సత్యం మిత్రమా. కాదంటారా మిత్రమా? అలవాట్లు ఆయుధాలు లాంటివి. మంచివైతే జీవితాన్ని పైకి లేపుతాయి, చెడ్డవైతే పైకి లేచిన జీవితాన్ని కూడా కిందికి పడేస్తాయి నేస్తమా. మిత్రమా, అవసరంతో వచ్చే పొగడ్తకో, అభిమానంతో వచ్చే పొగడ్తకో, లేదా తెలుసుకోకుండా పొంగిపోయే మనల్ని ఆడించే వారే ఎక్కువగా ఉంటారు మన చుట్టూ. కాదంటారా? ఎప్పుడు గలగల మాట్లాడే వారి గొంతు మూగబోయింది అంటే రెండే విషయాలు మిత్రమా. ఒకటి, వాళ్ళ మనసు విరిగిపోయి ఉండాలి, లేదా వాళ్ళ లోపల మౌనంగా ఒక యుద్ధమే నడుస్తూ ఉండాలి. మిత్రమా, ప్రతి వ్యక్తి జీవితంలో ఓ వ్యక్తి తప్పకుండా ఇలా ఉంటారు. వారిని పొందలేరు, వదులుకోలేనుగోరు, వారితో మాట్లాడలేరు, కానీ మర్చిపోను లేరు కూడా మిత్రమా. కలుసుకోలేదు, అయినా తన జీవితం నుంచి వెలివేసేవారు కూడా. అదేం విచిత్రమో మిత్రమా. నాకు తెలిసిన జీవితంలో నటన మాత్రమే కనిపించింది. ఎవరి అవసరాలు వారివి, ఎవరి స్వార్థాలు వారివి. అవి తీర్చడానికి ఒక మనిషి ఉండాలి, అంతేగాని ఆ మనిషికి విలువ ఇవ్వరు. నటించే మనుషుల మధ్య ఆట బొమ్మగా ఉండిపోవడం కన్నా ఒంటరిగా మిగలడం ఎంతో ఉత్తమం మిత్రమా. అందరూ మన వాళ్ళే, వాళ్లకు కూడా మనం అంటే ఇంపార్టెంట్ అని అనుకుంటాం, కానీ సందర్భం వస్తే గాని తెలియదు వాళ్ళ దగ్గర మన స్థానం, మన విలువ ఏంటి అనేది మిత్రమా. తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటి వారి బాధ చులకనగా కనిపిస్తుంది. జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిదేమో మిత్రమా. కొందరి నిజ స్వరూపం, మనస్తత్వం బయటపడతాయి. మొదట అవి బాధని ఇచ్చినా సరే జీవితాంతం పడాల్సిన బాధను దూరం చేస్తాయి. మోసం చేశారని పగలు ప్రతీకారాలు అంటూ వెళ్ళకండి. మౌనంగా ఉండండి. కుళ్ళిన పళ్ళను చెట్లు మొయ్యదు కదా, వాటంతటవే రాలిపోతాయి. ఆ పాపం మన చేతులకు ఎందుకు మిత్రమా. మిత్రమా, పైకి కనిపించేదంతా మంచిది కాదు. నీకు కనిపించిన ప్రపంచం కూడా ఉంది మిత్రమా. నువ్వు నమ్మినంత వరకు అందరు నటిస్తూనే ఉంటారు. ఒకసారి ఎదురు తిరిగి చూడు మిత్రమా. నిజాలు మాట్లాడి చూడు, అసలు రంగు బయట పెడతారు. నీతో అవసరం ఉన్నంత వరకు నీకు అనుకూలంగా మాట్లాడతారు. అవసరమైపోయాక చులకనగా చూస్తారు మిత్రమా. పాముకు కొర్రల్లో విషం ఉంటే కొందరు మనుషులకు మాత్రం ఒళ్ళంత విషమే మిత్రమా. జాగ్రత్త. నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చాలని లేదు. 10 మంది మెచ్చుకునే నిన్ను మరో 10 మంది తిట్టుకోవచ్చు. ఎందుకంటే నీ వ్యక్తిత్వం నీది మిత్రమా. ఎదిరివారి ఆలోచన నీది కాదు కదా. అందుకే ఎప్పుడు ఒకరి మెప్పు కోసమో గొప్ప కోసమో కాదు, నీకోసం నువ్వు నిజమైన వ్యక్తిత్వంతో జీవించు మిత్రమా. ఎవరు ఏదో అన్నారని అనుకుంటున్నారని నీ చిరునవ్వును దూరం చేసుకోకండి. మాటలనే వాళ్ళు మనం మంచి చేసినా అంటారు, చెడు చేసినా అంటారు. విమర్శించడానికి వాళ్ళకి ఒక కారణం కావాలి అంతే. అలాంటి వాళ్ళ గురించి ఆలోచించి మీ ఆనందాన్ని దూరం చేసుకోకండి. అలాంటి వాళ్ళు అసూయ పడేలా ఇంకా ఆనందంగా చిరునవ్వులు చిందించండి మిత్రమా. మిత్రమా, మనిషిలో 3 రూపాలు ఉంటాయి. మొదటి రూపం ప్రపంచానికి చూపిస్తాడు, రెండో రూపం కుటుంబానికి, ప్రాణ స్నేహితులకు మాత్రమే చూపిస్తాడు. ఇక 3వ రూపం ఎవరికి చూపించడు. అదే మనిషి అసలైన స్వరూపం మిత్రమా. నీవు ఎలాంటి వాడివో నీవు పెంచుకున్న పరిచయాలు చెబుతాయి. నీ వ్యక్తిత్వం ఎలాంటిదో నువ్వు వదులుకోలేని పరిచయాలు చెబుతాయి మిత్రమా. జీవితంలో ఎంత ముందుకు వెళ్ళినా
విషయాలు మాత్రం కొన్ని అంతు చిక్కవు. మన మంచి కోరేవారెవరు, మనల్ని ముంచేవారు ఎవరు, మన వెన్న ఉంటే ఉండేవారు ఎవరు, మన వెన్ను విరిచి పోయేవారు ఎవరు, మన కోసం ఆరటపాడేవారు ఎవరు, మనల్ని అవసరానికి వాడుకున్న వారెవరో అన్నీ కూడా మిత్రమా కాదంటారా? నీ మనసు వశమైన వారి ముందరే మిత్రమా ఇచ్చిపుచ్చుకునే ఈ లోకంలో ఇమడ్డడం అంత సులువు కాదు. ఇవ్వడమే తెలిసిన వారికి కాదంటారా మిత్రమా? అపార్థం కలిగినప్పుడే కదా బంధం బలపడుతుంది. ఏడుపు పరిచయమైనప్పుడే కదా నవ్వు విలువ తెలుస్తుంది. కష్టాన్ని ఎదిరిస్తేనే సంతోషం మన వశమవుతుంది మిత్రమా. బాధ ఉన్నప్పుడే భవిష్యత్తు బాధ్యతగా మారుతుంది. సమస్య తలెత్తినప్పుడే మన సామర్థ్యం బయటపడుతుంది మిత్రమా. జీవితంలో ఓడిపోవడం, మోసపోవడం, చెడిపోవడం, పడిపోవడం అంటూ ఏమీ ఉండవు. కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది మిత్రమా. కొందరు ఓడిపోయి ఎలా గెలవాలనో నేర్చుకుంటారు. ఇంకొందరు మోసపోయి ఎలా జాగ్రత్త ఉండాలనో నేర్చుకుంటారు. మరికొందరు చెడిపోయి ఎలా బాగుపడాలో నేర్చుకుంటారు. ఇంకా మరికొందరు పడిపోయి ఎలా నిలబడాలనో నేర్చుకుంటారు. జీవితం అనేది ఒక పాఠశాల. ఇక్కడ నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది మిత్రమా. జీవితంలో ఎప్పుడు కూడా కొన్నిసార్లు నీకు నువ్వే భుజం తట్టుకోవాలి. ఎందుకంటే తట్టేవారి కంటే నెట్టేవారే ఎక్కువ ఈ లోకంలో కదా. కొన్నిసార్లు నీకు నువ్వే నవ్వించుకోవాలి. ఎందుకంటే నవ్వించే వారి కంటే నవ్వుల పాలు చేసేవారు ఎక్కువ మిత్రమా. ఈ లోకంలో కొన్నిసార్లు నీకు నువ్వే ఓదార్చుకోవాలి. ఎందుకంటే ఓదార్చే వారి కంటే ఏమార్చేవారే ఎక్కువగా ఉన్నారు ఈ లోకంలో మిత్రమా. ధనం చూసి వచ్చే ఈ బంధువులు, కీర్తి చూసి వచ్చే స్నేహితులు, అందం చూసి వచ్చే భాగస్వామి ఏదో ఒకరోజు నేను ఒంటరి చేస్తారు. డబ్బు నుంచి వచ్చే ప్రేమ దీపం లాంటిది. అది నూనె ఉన్నంత వరకే వెలుగుతుంది మిత్రమా. మనసులో నుంచి వచ్చే ప్రేమ సూర్యుడి లాంటిది. అది సృష్టిలో ఉన్నంత వరకే కాదంటారా మిత్రమా. బ్రతిమిలాడి ఎవరిని కూడా మీ జీవితంలో ఉండాలని కోరుకోకండి. ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఏదైనా ఎదుటివారి మనసులో నుంచి రావాలి. అలా బ్రతిమిలాడి ఏర్పరచుకున్న బంధం ఏదైనా కొంతకాలమే మిత్రమా. ఆ తర్వాత నువ్వు ఎంత నమ్మకాన్ని, ఇష్టాన్ని, ప్రేమను చూపించిన నీ మనసు పడే ఆవేదన, మోస్తున్న బాధని నువ్వు తెలిపినా సరే వారికి అర్థం కాదు మిత్రమా. అడిగే కొద్దీ మీరు వారికి ఇంకా అలుసైపోతారు మిత్రమా. ఒక ఆడది మగాడిపై తిరుగుబాటు చేసిందంటే అందుకు రెండే కారణాలు. ఒకటి ఆమెలో అహం పెరిగిపోవడం, రెండు అణిచివేదిక ఆమె గురి కావడం కాదంటారా. ఈ సూక్తులు ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.